మాజీ మంత్రి విడుదల రజనీకి కోలుకోలేని దెబ్బ అయితే తగులుతుంది. ఇప్పుడు ఆవిడికి తగిలిన దెబ్బ ఏదైతే ఉందో దానివల్ల పార్టీ ఇమేజ్ కి తన ఇమేజ్ కి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే చాలా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా విడుదల రజనీ గారికి స్థానిక ఎస్ఐ ఎవరైతే సుబ్బారాయుడు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఘర్షణ అయితే జరిగింది. అసలు విడుదల రజనీని ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీసులు ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ముందు అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఒక్కొక్క నిజాలు బయటపడడంతో ఇక్కడ విడుదల రజనీదే 100కి 100% తప్పు అనేటట్టు ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందనంటే విడుదల రజనీ ప్రధాన అనుచరుడికుందన్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకానొక టైంలో అంగన్వాడీలకి గుడ్లు సప్లై చేసే ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ అనేది రత్నారెడ్డి అనే వ్యక్తికి అప్పచెప్తాను, ఆ కాంట్రాక్ట్ తనకిస్తానని చెప్పి 28 లక్షల రూపాయలు తన దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది లేదు, కనీసం తన డబ్బులు కూడా తనకి వెనక్కి ఇచ్చింది లేదు. దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి కూడా తనని ఇబ్బంది పెడుతూ తనని ఒక రకంగా చెప్పాలంటే ఆ డబ్బులంతా కూడా ఒక స్కామ్ చేసి నొక్కేయడం అయితే జరిగింది. అయితే తనని మోసం చేశారని చెప్పి ఈ రత్నారెడ్డి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ లో తనని మోసం చేసి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 28 లక్షల రూపాయలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి విడుదల రజనీ ప్రధాన అనుచరుడు అని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా విడుదల రజనీ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పి మానికొండవారిపాలెం అనే గ్రామానికి వెళ్లడం జరిగింది. అయితే అటు నుండి తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు తన కారుని సిఐ సుబ్బారాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆపి ఇటు విడుదల రజనీకి ఈ పోలీసులకి కూడా సిఐ సుబ్బారాయుడికి వీళ్ళందరి మధ్య కూడా చిన్న ఘర్షణ అయితే జరిగింది. కానీ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీసులందరూ కూడా కావాలనే విడుదల రజనీని అరెస్ట్ చేస్తున్నారు, ఆవిడ మీద చేసుకుంటున్నారు, ఒక మహిళ అని చెప్పి గౌరవం ఇవ్వడం లేదు, ఆవిడ మీద ఇలా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు అనేటట్టు స్థానికంగా చూసిన వాళ్ళు కానీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ నిజాలు అనేవి వీడియోల రూపంలో ప్రతిదీ కూడా ఒక్కొక్కటి బయటకు రావడంతో అసలు ఆ కారు ఎందుకు ఆపారు, ఆ కారులో ఎవరున్నారు, సిఐ విడుదల రజనీ గారిని ఎందుకు పక్కకు గెంటి ఆయన కారు లోనకి వెక్కారు అనేది పూర్తి వివరాలు. అయితే ఆ కారులో మాజీ మంత్రి విడుదల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి దొంగచాటుగా ఆ కారులో నుంచి పారిపోవడం అయితే జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు విడుదల రజనీ కారు ఆపి ఆవిడతో మాటలు జరపడం జరిగింది. కానీ ఆవిడ అడ్డం పడుతూ ఆ నిందితుడిని దాయడం అయితే జరుగుతుంది. కానీ ఎంతసేపటికి కూడా ఈ సమస్య పరిష్కారం కావడంతో సిఐ సుబ్బారాయుడు కొంత నోటికి పని చెప్పి దయచేసి మీరు మా పని చేసుకునిస్తారా, లేదనంటే ఒక నిందితుడిని కాపాడుతున్నందుకు మీ మీద కూడా కేసు పెట్టమంటారా అని చెప్పి సిఐ సుబ్బారాయుడు కొంత ఫైర్ అవడంతో విడుదల రజనీ ఇంకొంత ఫైర్ అవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అనేది జరిగింది. కానీ ఫైనల్ గా పోలీసులందరూ కూడా విడుదల రజనీని పక్కకు లాగడంతో వెంటనే కూడా సిఐ లోనకి వెక్కి ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి 28 లక్షల రూపాయలు అంగన్వాడీ కేంద్రాలకి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలకి ముఖ్యంగా గుడ్లు సరఫరా చేసే ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 28 లక్షల రూపాయలు దోచేయడం జరిగింది. ఇటువంటివి ఎన్నో దారుణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ముఖ్యంగా విడుదల రజనీ అనుచరులు గానీ ముఖ్యంగా విడుదల రజనీ మీదే ఇప్పటి వరకు చాలా కేసులు, ఇలాగే ఒక మైనింగ్ వ్యాపారి దగ్గర 2,20 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి బలమైన ఆరోపణ ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా కేసులు కూడా నమోదైన కొద్ది రోజుల్లోనే అరెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. కానీ ఇటువంటి సమయంలో కూడా ఇంకొక నిందితుడిని, ఒక నేరస్తుడిని దాస్తున్న మాజీ మంత్రి విడుదల రజనీ. పైగా దీనికి విడుదల రజనీ ఏం చెప్తున్నారంటే ఒక బీసీ మహిళనైన నన్ను కూటమి ప్రభుత్వం కావాలని ఎరకాటంలో పెడుతుంది, నా అనుచరులు కావాలని అరెస్ట్ చేస్తుంది, ముఖ్యంగా టీడీపీ మా మీద కక్షపూరిత చర్యలు చేస్తుంది, మేము ఏ తప్పు చేయలేదని చెప్పి మాజీ మంత్రి విడుదల రజనీ చెప్తున్నారు. కానీ ఇక్కడ 28 లక్షల రూపాయలు దోచేసి ఆ రత్నారెడ్డి అనే వ్యక్తిని బెదిరించడమే కాకుండా చంపేస్తానని చెప్పి కొన్ని సందర్భాల్లో వార్నింగ్లు ఇవ్వడం, తనకి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి తను ఎంత బ్రతిమాలుకున్నా కానీ తనని పట్టించుకోకుండా తనని మోసం చేసి 28 లక్షలు దోచేశారు. తనకి ఏం చేయాలో తెలియక కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఆఖరికి పోలీసుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ విడుదల రజనీకి పోలీసులకి మధ్య కూడా చిన్న ఘర్షణ అనేది జరిగింది. కానీ దీన్ని కూడా ముఖ్యంగా విడుదల రజనీ కానీ విడుదల రజనీ అనుచరులు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు కానీ ప్రముఖులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ విడుదల రజనీ మీద కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఒక మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వెనకాలన్న నిజాలు అనేవి వాళ్ళు తెలుసుకోలేపారు. ఎప్పుడైతే నిజాలు
సిఐ సుబ్బారాయుడు మొత్తం అన్ని కూడా బయటకు రిలీజ్ చేశారు వీడియోల రూపంలో. ముఖ్యంగా ఆ రత్నారెడ్డికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గానీ ఆయన్ని మోసం చేసింది, ఆయన మాట్లాడుతున్న వీడియోలు ఇలా రకరకాలుగా అన్ని కూడా బయట పెట్టడంతో ఇప్పుడు విడుదల రజనీకి కోలుకోలేని దెబ్బ అయితే తగిలింది. ఇప్పుడు ఆవిడ ఏదైతే మొన్నటి వరకు కూడా బీసీ మహిళని ముఖ్యంగా టీడీపీ మా మీద కక్షపూరిత చర్యలు చేస్తుంది, గతంలో కూడా మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడ సింపతి కోసం అని చెప్పి మా నాయకులే నా మీద నెగిటివ్ చూపెడుతున్నారు, ముఖ్యంగా టీడీపీ నాయకులు అయితే నా మీద కక్షపూరితమైన కేసులు పెడుతున్నారని చెప్పి సింపతి కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఎంత ఆవిడ ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఈ సందర్భంలో జరిగిన విషయం గురించి, అంటే తన ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని కాపాడే విషయంలో విడుదల రజని తప్పు చేశారని చెప్పి ఇప్పుడు తనకున్న ఏదైతే కొద్దిపాటి విలువలు ఉన్నాయో, కొద్దిపాటి ఇమేజ్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయింది. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు కూడా పోయిందని చెప్పి ముఖ్యంగా చాలా మంది కూడా ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆవిడ చేసిన పనికి ముఖ్యంగా పార్టీ కానీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ముఖ్యంగా కార్యకర్తలు సహా అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ వెనకాల ఇంత బ్యాక్ డ్రాప్ లో రాజకీయం ఉందని చెప్పి వాళ్ళకి తెలిసేటప్పటికీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి మధ్య కూడా విడుదల రజనీకి ఉన్న ఇమేజ్ కూడా పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా కోలుకోలేని దెబ్బ. కొద్ది రోజుల్లోనే ఆవిడ అరెస్ట్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక మైనింగ్ వ్యాపారస్తుడి దగ్గర 2,20,00,000 రూపాయలు బెదిరించి భయపెట్టి తీసుకోవడం అయితే జరిగింది. ఇలాంటి అక్రమాలు మాజీ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుడు కూడా చాలా దారుణాలు జరిగినాయి అని చెప్పి మనం అయితే విన్నాం. మరి ఏం జరుగుద్ది, కోలుకోలేని దెబ్బ అనే మాట ఏదైతే ఉందో దానికి భిన్నంగా జరుగుద్దా, లేదనంటే ఖచ్చితంగా సానుకూలంగా ఆవిడ మీద ఇప్పటివరకు ఏవైతే కేసులు వచ్చినాయో ఆ కేసులన్నీ కూడా నమోదవుతాయి అనేది మనం అయితే చూడాలి.